అసలు ఎవరు వాళ్ళంతా? ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ 1 సినిమా కొరటాల శివ దర్శకత్వంలో సెప్టెంబర్ 27న ఘనంగా విడుదలై బాక్సాఫీస్ను శాసిస్తోంది. ఎన్టీఆర్ మాస్ పవర్కు అభిమానులు ఫిదా అవుతూ వసూళ్ల సునామీ సృష్టించడంతో సినిమా పలు రికార్డులను తిరగరాస్తోంది. ఫస్ట్ డే అంచనాలను మించి దేవర 172 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి ట్రెండ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. రెండవ రోజు వీకెండ్ కావడం వల్ల వసూళ్లు పెరిగి 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ట్రెండ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. 2 రోజులలోనే 320 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. నార్త్ అమెరికాలో $4.5 మిలియన్ వసూళ్ల మార్కును దాటి బాక్సాఫీస్ను షేక్ చేసింది. రెండవ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో 30 కోట్ల షేర్, 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల షేర్, 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే 3 రోజులకు 500 కోట్ల క్లబ్లో చేరడం గ్యారంటీ అని విశ్లేషకులు భావిస్తున్నారు. దసరా సెలవులు కూడా పుష్కలంగా ఉండడంతో దేవర 1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే ప్రభాస్ తర్వాత 1000 కోట్ల సినిమా అందుకున్న హీరోగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టిస్తాడు. ప్రభాస్ నటించిన సాలార్ సినిమా 2 రోజులలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 324 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టిన విషయం తెలిసిందే. దేవర సాలార్ 2 రోజుల కలెక్షన్స్ పై దేవర మూవీ 1000 కోట్ల క్లబ్లో చేరుతుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.